ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చిన్న మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుచు ఉన్నారు. స్నేహం. మన జీవితంలో స్నేహం అనేది చాలా కంటిన్యూ పదం కదా. అందరికీ స్నేహబంధం ఉంటుంది, అందరికీ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. అందరూ ఎవరికో ఒకరికి ఫ్రెండ్ లేకుండా ఎవరు ఉండలేరు కదా. నేస్తమా, ఈ ఉదయకాల సమయంలో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. స్నేహం అనేది ఒక వరం. మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా మన మనసులోని భావాలను పంచుకోవాలి, మన మనసులోని బాధలను పంచుకోవాలి, మన మనసులో ఉన్న కష్టాలు అన్నీ కూడా పంచుకోవడానికి ఒక మిత్రుడు ఎల్లప్పుడూ మనతో ఉంటే బాగుండు అని అనుకుంటాం. మనం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాం వాళ్ళతో పంచుకునేటప్పుడు. ఈ ఆనందం సంతోషం మనకు ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ లోక స్నేహితులు కాదండి. ఈ లోక స్నేహితులు ఎప్పటికో ఒకప్పటికి నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు, ఎప్పుడైనా కానీ ఒక మాట చెప్పనా, నిన్ను నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటూ నీ కష్టమైన నీ నష్టమైన ఎవరితో కూడా పంచుకోకుండా, నువ్వు ఎప్పుడైనా పంచుకున్న దేవునితో అవి ఎప్పుడు కూడా ఎవరితో చెప్పకుండా సీక్రెట్గా దాచి వాటన్నిటిలో కూడా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు సంతోషాన్ని ఇస్తూ, నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆనందాన్ని ఇచ్చే ఒక మంచి స్నేహితుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది కేవలం నిజ స్నేహితుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నేస్తమా, మనము దేవునికి ఇష్టంగా మార్చబడదాం. మన స్నేహము దేవునితో స్నేహం కలిగి జీవించే వారంగా ఉండాలి. దేవునితో స్నేహంటూ దేవునికి ఇష్టంగా మనము బ్రతికే వాళ్ళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.